ఫ్రెండ్స్ నేను ఒక 'విరాట్ కోహ్లీ' సార్‌ది ఒక వీడియో చూపిస్తా. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు. ఈ వీడియో చాలా అమేజింగ్ అయితే ఉంటది నిజంగా చెప్పాలంటే. డెఫినెట్‌లీ మీరు దీన్ని ఆహ్, నేను కొన్ని మన హీరో ఫోటోసే పెట్టి చేసిన. ఒకసారి డెమో చూద్దాం. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! నేను 'రామ్ చరణ్' సార్ ఫోటోస్ అయితే పెట్టాను. నేను ఎడిటింగ్ కోసం మాత్రమే డెమో తీసుకున్నాను. ఓకే. మీ ఫేవరెట్ యాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరైతే కంటిన్యూ చేయండి. ఓకే. దీనికి కావాల్సింది ఒక ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇచ్చాను. ఈ ప్రాజెక్ట్ ఫైల్ లేకున్నా నో ప్రాబ్లమ్. కానీ సాంగ్ కావాలి కదా! ఎడిటింగ్ చేసుకోవాలంటే సాంగ్ డిస్క్రిప్షన్‌లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. ఎక్స్ఎంఎల్ కావాలంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేస్తే ఇక్కడ మొత్తం 6 ఫోటోస్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇందులో ఫోటోస్ యాడ్ చేయాల్సింది 5 ఫోటోస్ ఉన్నాయి కాబట్టి 7 ఫోటోస్ యాడ్ చేయాలి ఇందులో. కానీ ఆ ఫోటోకి సరిపడా బ్యాక్‌గ్రౌండ్ అనేది సైజ్ అనేది ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి 5 ఫోటోతోటి కవర్ చేసిన. నేను ఆ వీడియోలో చూసినప్పుడు కూడా 5 ఫోటోసే చూసినా కాబట్టి ఇక్కడ ఏం లేదు. మీరు ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో తీసుకుందాం. గ్రూప్ అనేది తీసుకోండి. ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఇక్కడ ఫోటో ఉంటది. ఫోటో తీసుకొని కలర్ అనే ఫీల్డ్‌లోకెళ్ళి ఎవరిదైతే ఫోటో చేంజ్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే ఇలా తీసుకొని సైజ్ అయితే కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఫోటో హెడ్ కట్టడం కానీ, లెగ్ కట్టడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఎడిట్ షేప్‌లోకెళ్ళి ఒకటి లెఫ్ట్ సైడ్ అయినా ఇక్కడ ఎక్స్-వై అని ఉంటది. ఈ రెండుని మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేస్తే మీదైతే సెట్ అయిపోతది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనమైతే ఒక 2 ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. ఫ్లాష్ అంటే ఆ బీట్ బట్టి రావాలంటే ఈ బ్లాక్ కలర్ తీసుకున్న, కట్ చేసిన, బ్లాక్ కలర్ పెట్టేసిన. దీన్ని కాపీ చేసి మళ్ళీ ఇక్కడ బీట్ దగ్గర పెడదాం. ఇప్పుడు చూడండి ఇలా. ఓకే. దాని తర్వాత ఆటోమేటిక్‌గా ఫేడ్ అయిపోతదది. ఓకే. ఇక్కడ నుంచి మనం కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో తీసుకోండి. జూమ్ చేసుకోండి ఇలా. బీట్ ఎంతైతే ఉందో అన్నీ ఒకసారి పెట్టేద్దాం. కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తున్నప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేయడం కాబట్టి. ఓకే. ఇప్పుడు మనమైతే ఇక్కడ వచ్చి మెయిన్ చెప్పడమే మర్చిపోయాను. సారీ. ఈ ఫోటోస్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకోండి. ఇక్కడ ఒక టెక్స్ట్ పెట్టాలి. ఓన్లీ అని. అది బై మిస్టేక్‌లో పెట్టలేదు. ఓకే. కొంచెం జూమ్ చేసి దీనైతే ఏదైనా మీ మొబైల్‌లో ఏదైనా ఫాంట్ ఒకటి పెట్టుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి దీనికి ఫేడ్ యానిమేషన్ పెట్టుకోండి. ఇక్కడ ఫేడ్ ఉంటది. ఓకే. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ ఒక 2 ఎమోజీస్ ఇస్తాను. ఫస్ట్ ఇది బ్లెండింగ్‌లోకెళ్ళి లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. దీన్ని కూడా ఫేడ్ యానిమేషన్ పెట్టేసేయండి. ఓకే. దాని తర్వాత ఇక్కడ వచ్చి ఫోటోస్‌కి ఎఫెక్ట్ పెట్టాలంటే సేమ్ ఏం లేదు. ఫోటో సెలెక్ట్ చేసి బ్లెండింగ్ అండ్ ఓపాసిటీలోకెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి స్టార్టింగ్‌లో 0 చేసుకోండి. ఇలా ఫేడ్ అవుతుంది. ఇలా. చాలా అమేజింగ్ అయితే ఫేడ్ అవుతది. ఓకే. మళ్ళీ ఓపాసిటీలోకెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇలా. ఇలా చాలా అమేజింగ్ అయితే ఉంటది. లాస్ట్ వరకు అయితే ఇలాగైతే కంటిన్యూ చేయండి. దాంతో పాటు పైన మనమైతే ఒక ఎమోజి యాడ్ చేద్దాం. ఇలా ఈ లాస్ట్ వరకు అయితే జరుపుకోండి. నేను 2 ఇచ్చాను. లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. అంతే. దాంతో పాటు ఇక్కడ మనమైతే ఒక షేప్ యాడ్ చేయాలి. బై మిస్టేక్‌లో మర్చిపోయాను షేప్ అనేది. ఓకే. దీన్ని టీఎల్ కలర్ తీసుకోండి. ఇలా. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.